హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 8 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్. పహల్గామ్లో అమాయకులైన భారతీయులను ఉగ్రవాదులు చంపినందుకు భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. అయితే ఏప్రిల్ 22 పహల్గామ్లో 26 మంది అమాయకులను ఉగ్రవాదులు చంపారు. దీనికి ప్రతిదాడిగా ఈ ఆపరేషన్ భారత్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో పాక్ మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో గల 9 ఉగ్రవాద స్థావరాలని భారత వాయుసేన ధ్వంసం చేసింది. అవి జైషే మహమ్మద్, లష్కరే తయ్యిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అయితే ఈ ఆపరేషన్లో స్కాల్ప్, హ్యామర్ ఆత్మాహుతి డ్రోన్లను భారత్ వాడింది. ఈ స్కాల్ప్ క్షిపణి వచ్చేసి స్టార్మ్ షాడో అని కూడా దీన్ని పిలుస్తారు. ఇది యుద్ధ విమానాల నుండి ప్రయోగించే క్రూజ్ క్షిపణి. యూరప్కి చెందిన ఎంబీడీఏ సంస్థ వీటిని రూపొందించింది. 250 కిలోమీటర్స్ దూరంలో లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. 250 కిలోమీటర్స్ దూరంలో లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. నెక్స్ట్ చూసుకుంటే హ్యామర్ని, ఇది నెక్స్ట్ హ్యామర్ ఉంది కదా, దీన్ని గ్లైడ్ బ్యామ్ అంటారు. దీన్ని ఫ్రాన్స్కి చెందిన సాఫ్రాన్ సంస్థ తయారు చేసింది. గగనతలం నుండి ప్రయోగించిన తర్వాత 70 కిలోమీటర్స్ వరకు ఇది ప్రయాణించగలదు. మనకు స్కాల్ప్ క్షిపణి వచ్చేసి 250 కిలోమీటర్లు, హ్యామర్ వచ్చేసి 70 కిలోమీటర్స్ దూరం ప్రయాణించగలదు. సో వీటిని తయారు చేసిన సంస్థల పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే భారత్ ఈ ఆపరేషన్లో 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని అన్నాం కదా, వాటికి 24 క్షిపణులు వాడింది. అయితే ఈ ఆపరేషన్ మే 7, 2025 రాత్రి 1:05 నుంచి తెల్లవారుజామున 1:05 AM టు 1:30 AM అంటే 25 నిమిషాలు ఈ ఆపరేషన్ జరిగిందన్నమాట. నెక్స్ట్ ఈ ఆపరేషన్ సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో పాటు ఆర్మీ సిగ్నల్ కోర్కి చెందిన కర్నల్ సోఫియా ఖురేషీ, ఎయిర్ ఫోర్స్కి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు తెలిపారు. అయితే భారత చరిత్రలో తొలిసారి సైనిక ఆపరేషన్ వివరాలను మైరా అధికారులు వెల్లడించారు. వారే కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. అయితే ఈ కల్నల్ ఖురేషీ గారి గురించి తెలుసుకుంటే, వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ టు లీడ్ అండ్ ఇండియన్ ఆర్మీ కంటినెంట్ ఇన్ ఏ లార్జ్ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. సో ఈమె భారత కంటినెంట్ నుంచి వెళ్ళి మొదటి మహిళ పెద్ద మల్టీనేషనల్ అంటే వివిధ దేశాలు పార్టిసిపేట్ చేసే మిలిటరీ ఎక్సర్సైజ్లో ఈమె దానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ఈ ఆపరేషన్ సింధూర్లో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇది ఈ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది పాక్ మరియు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకి ఖచ్చితమైన సమాచారం అందించింది. 1999 కార్గిల్ యుద్ధంలో బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించుకొని ఎన్టీఆర్ఓ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ఓ 2004లో ఏర్పాటు చేయబడింది. ఇది నేరుగా పిఎంఓ మరియు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి జవాబుదారీగా పనిచేస్తుంది. పిఎంఓ అంటే పిఎం ఆఫీస్ అన్నమాట. సో ఈ ఎన్టీఆర్ఓ 2004లో ఏర్పాటు చేసినట్టు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూసుకుంటే ఉరుగ్వే అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన యమండు ఓర్సి, ఈయనే ఉరుగ్వే దేశ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికయ్యాడు. నెక్స్ట్ రీసెంట్గా నవరత్న హోదా పొందిన ఐఆర్సిటీసీ మరియు ఐఆర్ఎఫ్సి అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, వీటికి నవరత్న హోదా వచ్చింది. సో వీటితో మొత్తం మన దేశంలో నవరత్న హోదా పొందిన కంపెనీలు 26 అయ్యాయి. అయితే నవరత్న హోదా పొందాలంటే ఏమేమి ఉండాలి అంటే, ఖచ్చితంగా అది కేటగిరీ 1లో మినీరత్న హోదా పొందుండాలి 3 ఇయర్స్ నుంచి వెళ్ళి. అలాగే 3 ఇయర్స్ నుంచి వెళ్ళి యావరేజ్ లాభాలు ప్రాఫిట్స్ 1000 కోట్లు కలిగి ఉండాలి. రుణాలు వడ్డీ చెల్లింపులో వైఫల్యం పొందరాదు. మరియు నిర్వహణ కోసం బడ్జెట్ కేటాయింపులై ఆధారపడరాదు. ప్రభుత్వం ఒక 6 సూచికలను సూచిస్తుంది. వాటికి 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్లో మినిమం 60 మార్క్స్ పొందాలి. అంటే నిర్వహణ కోసం బడ్జెట్ కేటాయింపుపై ఆధారపడరాదు అంటే ఆ సంస్థ తన మనుగడ కోసం బడ్జెట్ పైన ఆధారపడకూడదు అన్నమాట. అలాగే కనీసం వడ్డీలు వాటి రుణాలు అది చెల్లించలేని పరిస్థితిలో ఉండరాదన్నమాట. సో ఇవి దీనికి సంబంధించిన నవరత్నకు సంబంధించిన ఎలిజిబిలిటీస్. నెక్స్ట్ చూసుకుంటే సిబిఐ అధిపతిగా ఉన్న ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించిన కేంద్రం.
అయితే సిబిఐ నూతన చీఫ్ ఎంపికపై పీఎం మోడీ గారు, సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో కూడిన కమిటీ ప్రవీణ్ సూద్ పదవీ కాలంని 1 year పొడిగించాలని ప్రతిపాదించింది. సో ఈ సిబిఐ డైరెక్టర్ని ఈ విధంగా పీఎం గారు, సిజేఐ గారు, అలాగే లోక్సభ ఆపోజిషన్ లీడర్ ముగ్గురు కలిసి ఒకరిని సెలెక్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళే సిబిఐ డైరెక్టర్ అవుతారు కామన్గా. సో ఈసారి మాత్రం ఈ ప్రవీణ్ సూద్ గారి పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. నెక్స్ట్ May 18న పిఎస్ఎల్వి C61 ప్రయోగం చేపట్టనున్న ఇస్రో 1969లో ఏర్పడింది. అయితే ఈ పిఎస్ఎల్వి C61ని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్నారు. పిఎస్ఎల్వి C61 వచ్చేసి మనకి శ్రీహరికోట నుంచి దీన్ని ప్రయోగించనున్నారు. ఇది పిఎస్ఎల్వి C61 ద్వారా EOS-9 రిసాట్ 1B ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టనున్నారు. అయితే సి బ్యాండ్ సింథటిక్ ఆపరేషన్ రాడార్తో అమర్చిన EOS-9కు రేయింబవళ్ళు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితలానికి సంబంధించిన హై రిజల్యూషన్ ఫొటోస్ తీసే సామర్థ్యం ఉంది. సో మనకి వాతావరణ నైట్ కానీ డే కానీ ఎప్పుడైనా కానీ ఇది హై రిజల్యూషన్ ఫొటోస్ తీయగలదు. అలాగే ఈ ఉపగ్రహంలో అధునాతన ఇమేజింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. సో ఇవి దేశ నిఘా పర్యవేక్షణ కార్యకలాపాలకు కూడా ఇవి హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. ఈ EOS-9 అనేది EOS-9 రిసాట్ 1B ఇది మనకు యూజ్ అవుతుందన్నమాట. నిఘాకు సంబంధించిన పర్యవేక్షణ కార్యకలాపాలకు కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రోటీన్లు తమ స్థిరమైన 3D నిర్మాణం మాత్రమే కాకుండా తాత్కాలికంగా అవసరానికి తగ్గట్టు ఆకారాన్ని మార్చుకుంటూ అనేక విధులు నిర్వర్తించగలవని CCMB పరిశోధకులు గుర్తించారు. అయితే జనరల్గా ప్రోటీన్లు అనేవి 3D ఆకారంలో ఉంటాయి. బట్ అవి తాత్కాలికంగా వాటి అవసరానికి తగ్గట్టు కూడా ఆకారాన్ని వాటి షేప్ని చేంజ్ చేసుకుంటాయని చెప్పేసి మనకు CCMB పరిశోధకులు గుర్తించారు. అదన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.